ఎప్పుడు అనుకుని మనం అనుకోవట్లేదు, కానీ ప్రపంచం భయంతో ఎదురు చూస్తోంది. యుద్ధం రెండవ దశ యుద్ధం ప్రారంభమైంది. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంటే రెండో పక్కన ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్. మొన్ననే అనుకున్నాం ఇజ్రాయెల్ మీద ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం చేయటం. అంతకుముందు సిరియాలో ఉన్నటువంటి సిరియా రాజధాని డమస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయం మీద ఇజ్రాయెల్ దాడి చేసి 7 వాళ్ళ కమాండర్లతో పాటుగా వాళ్ళ బంధువులు లేదా ఇతర ఉద్యోగులు 4 చనిపోవడానికి కారణమైంది. వాళ్ళు అసలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కుట్రతో కూడినటువంటి స్కెచ్ చేస్తుండగా లేపేశామన్నది ఇజ్రాయెల్ చెప్తోంది. అలాంటి సందర్భంలో దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటిస్తూ వచ్చినటువంటి ఇరాన్ మొన్న ఆదివారం నాడు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఆ రోజునే మనం బ్రేకింగ్ కూడా చెప్పుకున్నాం, ఇజ్రాయెల్ మీదన పెద్ద దాడికి దిగింది అన్నటువంటిది. ఏకంగా 100 డ్రోన్లు 200 మిస్సైళ్లతో చేసినటువంటి దాడి ఆ రోజున మనం మాట్లాడుకున్నాం. అది బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, అట్లాగే డ్రోన్లు. అయితే ఒక్కటి కూడా అక్కడికి చేరకుండా దారిలోనే కంట్రోల్ చేయగలిగింది ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్. దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర యాంటీ డ్రోన్ సిస్టమ్స్, యాంటీ మిస్సైల్ సిస్టమ్స్ సక్సెస్ అయింది. దారిలోనే అమెరికా, బ్రిటన్ అట్లాగే జోర్డాన్ కూడా సహకరించడంతో 3 వైపులో కూడా దారిలోనే మిస్సైల్స్ని కంట్రోల్ చేయడంతో ఆగిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మేము సమయం చూసి దెబ్బ కొడతామని చెప్తూ వచ్చింది. ఇవాళ సమయం వచ్చేసింది. నేను అనుకున్నది రేపో ఎల్లుండో దాడి చేస్తాను అనుకున్న, శని ఆదివారం, ఎందుకంటే వీకెండ్ అటాక్ చేస్తాము ప్రిపేర్డ్గా అన్నారు. ఇప్పుడు తీరా చూస్తే డైరెక్ట్ అటాక్కి దిగిపోయింది. ఇజ్రాయెల్ భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడింది. ఏదైతే ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ దాడిలో ఇస్ఫాన్ ప్రాంతంలో ఒక్కసారిగా మిస్సైల్స్ దాడులు జరిగినాయి. ఇజ్రాయెల్ మిస్సైల్స్ ఇరాన్ని టచ్ చేసినాయి అన్నటువంటిది కూడా అమెరికా ధృవీకరించింది. ఇజ్రాయెల్ హ్యాజ్ అటాక్డ్ ఇరాన్ అంటూ యుఎస్ అఫీషియల్స్ కూడా తేల్చి చెప్తున్నారు.